తెలంగాణ వస్తే ఏది వస్తుంది అనుకున్నాం. గత పాలనలో అంత అన్యాయం జరిగింది. విద్యార్థులను పట్టించుకోలే, నిరుద్యోగులను పట్టించుకోలే, రైతులను పట్టించుకోలే. 10 ఏళ్ల పాలన సర్వనాశనం అయిపోయింది, అప్పుల పాలైంది. ఈ ప్రజాపాలన వచ్చిందంటే ప్రజల కోసం ఆలోచిస్తుంది. ఉద్యోగాలు ఇచ్చింది, ఒక సంవత్సరం లోపలనే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చింది. అదే కాకుండా విద్యార్థులను వాళ్ళకు ఫీజు రిమెంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఈ రకంగా ఒక్కటే కాదు. మరి మా కళాకారులకు కూడా చీరని అన్యాయం జరిగింది. 10 ఏళ్ల పాలనలో కళాకారులను తనగదొక్కిండ్రు. ఈ పాలనలో మాకు మంచి అవకాశం ఇచ్చిర్రు. వెన్నెలక మరి సార్ చైర్మన్ చేశారు కాబట్టి మంచి అవకాశం వస్తుందని ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా మంచి సుపరిపాలన, ప్రజారాజ్యం అంటే నిరంజకంగా. అప్పుడేమో నిర్బంధం ఉండే, కలవాలంటే పాలకులను కలవాలంటే కష్టం ఉండే, గడిలకు పోయేది ఉండే. ఇప్పుడు అట్లా కాదు, గడిలన్నీ తొలగించేసిరు, అన్ని కట్టుబాట్లు అన్ని పోయినాయి. ముఖ్యమంత్రి కలిసే అవకాశం కూడా దొరికింది, మంత్రుల అవకాశం, అధికారులు అందుబాటులో ఉండరు. కాబట్టి మంచి ప్రజారంజకంగా నడుస్తుంది రేవంత్ రెడ్డి పాలన. ఈ విధంగా జరగాలని కోరుకుంటూ మా కళాకారులకు కూడా మంచి అవకాశాలు రావాలి. ఇప్పుడు కళలతో వర్ధలను కోరుకుంటూ మంచి అవకాశం ఉంది. 10 ఏళ్లలో కలిసి 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఆ పాలకులు. ఈ ఒక సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ 50,000 వరకు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. IAS, IPS, Group 1, Group 2, Group 3, Group 4 కూడా ఇచ్చారు. అప్పుడేమో అన్ని లీకేజీలు ఉండే, పేపర్ మన ఏమైంది పొట్లాలు కట్టుకుంటే కూడా మన ఆన్సర్ షీట్ దొరికినాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, అన్ని విధాలు నయమున్నది. ప్రజాపాలన ప్రజారంజకంగా ఉందని కోరుకుంటాం.